దేవుని వల్లరా మరి మనుషుని చూస్తే ఎందులో వర్ధిల్లుతున్నాడు ఒకసారి గమనించండి. మిమ్మల్ని మీరు లెక్కేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చూడండి, ఎక్కడ వర్ధిల్లుతున్నాడు ఈయన చెప్పండి. ఆత్మలో, ఆత్మీయటువంటి స్థితిలో. దేవుడు ఎవరండి? దేవుడు ఆత్మ. మరి అటువంటి దేవుడితో ఉండి మనము వర్ధిల్లాలి. ఇంకా కారణంలో కృపయు సమాధానము మీకు విస్తరించును గాక. ఇక్కడ కూడా ఆత్మ వర్ధిల్లాలి. కానీ నాడు మానవుడు రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఎట్లా కష్టపడుతున్నాడో చూడండి. 127 కీర్తన 2వ వచనం, 127 2వ వచనం చదవండి. మనుషుడు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో కూడా వర్ధిల్లాలని దేవుని ఉద్దేశం. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్థమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఇప్పుడు ఈయన ఎట్లా వర్ధిల్లుతున్నాడు చూడండి. చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నాడు, వేకువనే లేస్తున్నాడు. అంటే ఇప్పుడు నిద్రపోయే టైం ఏంటంటే అక్కడ నిద్రపోయే టైం ఎంత అనేది అక్కడ కనబడుతుంది. చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నాడు, వేకువనే లేస్తున్నాడు. 2-3 గంటలు పండుకుంటున్నాడు. మరి అటువంటి వాడు ఏం చేస్తున్నాడు? బాగా కష్టపడుతున్నాడు. కానీ ఆ కష్టార్థం తినుచుండుట వ్యర్థము అని రాయాలి. కానీ ఈ రోజున ఆత్మీయ విషయంలో నేను వర్ధిల్లుచున్నాను అనడానికి ఎవరైనా ఉన్నారా? అక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ ఇక్కడ బైబిల్లో ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం. అన్న ప్రవక్తిని చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము. అన్న ప్రవక్తి ఉంటుంది. 36వ వచనం, 2:36. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిపామాలు సేవ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఆ స్థితిని చూడండి ఎట్లున్నారో. అంటే ఇప్పుడు ఆమె శరీర విషయంలో ఏమైనా కోరికలు కలిగి ఉన్నదా? జీవబ్రహ్మం, శరీరాశలు, నేత్రాశలు ఉన్నదా? 7 సంవత్సరాలు కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలు యంగ్స్టర్ చూసారా? 7 సంవత్సరాలు మమ్మల్ని చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయిందో తెలియదు. యాక్సిడెంట్ అయిందో ఏమైందో తెలియదు. చెట్టు మీద పడదో బాయిలో దూకిందో తెలియదు. అయితే 14 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నది. అయితే రాత్రి భావాలు దేవాలయం విడవక అనేకులకు ఉపవాసం చేస్తూ విడవక ఉన్నదట. అంటే ఆత్మీయ విషయంలో వర్ధిల్లుతూ ఉన్నదట. కాబట్టి శరీరాన్ని కూడా దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక అంటే మొదటి వచనం, యోహాను 3వ పత్రిక 1వ వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయాలి. గాయునకు చెప్తున్నాడు, ఓ గాయు, నువ్వు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. చూడండి, అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి. దేవుడు అంటేనే సరిపోదండి. ఇప్పుడు డ్యూటీ కూడా వేయాలి. కొంతమంది అనుకుంటారు, ఇక దేవుడు అని అన్నావు కదా, ఈ రోజు పోయి దేవుని పిల్లనే కూర్చుంటుంటా. ఇక పిల్లల పెళ్ళిళ్ళు చేయి, పిల్లలకు బట్టలు కొనిపెట్టు, వాళ్ళ చదువులు కొనిపెట్టు, అవన్నీ చెప్పి అంటే ఎట్లుంటుంది. కాబట్టి అది చేయాలి, ఇది మానాలి. కాబట్టి ఇప్పుడు గాయు ఎలాంటి వాడంటే చూడండి, ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. అందుకే దేవుని కార్యము వర్ధిల్లుటంటే చూడండి, దేవుడు కూడా మరి సాయం చేస్తుండాలి. దేవుని ప్రేమ, దేవుని కనికరము, దేవుని ఉద్దేశం. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి 2 వచనాలు తీసిన వాళ్ళు చదవాలి. యెషయా గ్రంథం
మొదటి 2 వచనాలు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము 35 మొదటి నుంచి మొదటి 2 వచనాలు. యెషయా అరణ్యము సంతోషించును, అడవి ఉల్లసించి పూయును, అది బహుగా పూయొచ్చు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మేలు షారోలకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. చూశారు ఇక్కడ. అంటే ఆత్మ విషయంలో, భౌతిక విషయాల్లో అన్నింటిలో ఉన్నప్పుడే దానికి ఆశీర్వాదము వర్ధిల్లుతున్నాడని తెలుస్తుంది. ఆ గాయకు ఒక సాక్ష్యం ఉన్నది. ఇక్కడ పాత నిబంధనలో చూస్తే ఏమంటున్నాడంటే, అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది. ఎట్లానండి? అరణ్యము ఎండిన భూమి ఎలాగ సంతోషిస్తుంది? బైబిల్లో చూసినట్లయితే దేవుడి ఇట్లా అరణ్యము ఎండిన భూమి. కాబట్టి బైబిల్లో మలకి గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. మలకి కాదు, హోషేయ గ్రంథంలో హోషేయకి ఏం చెప్పాడు దేవుడు? వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీని నువ్వు పెళ్లి చేసుకో, ఆమెతో పిల్లలుగాను ఆ పిల్లలు నా దగ్గర తీసుకుందా అని చెప్పాను. బాగుంటుందండి ఈ విషయం. అంటే పాడైనటువంటి జీవితం ఏంటిది? అక్కడ వ్యభిచారం అనేటువంటి మాట చూస్తే ఆ బైబిల్లో అక్కడ ఏం రాయబడింది అంటే విగ్రహారాధన. మానవ పద్ధతులను బట్టి ఎఫ్రాయిం ఏం చేశాడంటే కలిసిపోయాడు. అటువంటి చెడిపోయిన వారిని, ఎండిపోయిన వారిని, నీరు లేకు అరణ్యమైనటువంటి వారిని దేవుడు కూడా వాళ్ళను ఏర్పరచుకొని చూడండి, వారిలో కూడా ఎటువంటిదట ఒక మరి అడవి ఇప్పుడు ఏడండి, అది అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతం పాడు. చూడండి, నాడు పాడైన జీవితాలను ఆయన బాగు చేసుకోవాలని కోరిక. మీరు నిత్యం నాకు ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే పాడైనటువంటి వారిని బాగు చేసుకోవడానికి ఈ విషయం దేవుడు ఆ యొక్క వ్యభిచారంతో చేస్తున్నటువంటి బ్రతుకుతున్న స్త్రీని ఒక ప్రవక్తగా పెళ్లి చేసుకొని 3 పిల్లలను అనుకొని ఆ పిల్లలకు పేరు పెడుతున్నారు. ఏంటంటే అక్కడ నీతిని, సత్యమును, యథార్థతను బట్టి నువ్వు నడుచుకుంటే, నువ్వు నిత్యము నువ్వు చూపినటువంటి ప్రేమను బట్టి నువ్వు నిత్యం నాకు ఉన్నట్టు నిన్ను ప్రదానం చేసుకుంటానని చెప్పాడు. అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు. వీళ్ళ ఎండిన భూమిలాగా, సారవంతం లేని భూమి, అరణ్యంలాగా అయిపోయిన జీవితాలు, ఇటువంటి వారిలో కస్తూరి పుష్పం వలె దానికి ఒక సొగసు, అందము, తేజస్సు ఒకరోజు దేవుని మహిమను బట్టి చూస్తామని రాయబడి. యెషయా గ్రంథం 53 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 53 మొదటి 2 వచనాలు. అంటే దేవుని ప్రేమ ఈ సంవత్సరం తన జీవితాల్లో చూస్తే, ఓ ప్రియుడ, నువ్వు ఆత్మను వర్ధిల్చున్నా పర్వాలేదు, అన్ని విషయంలో వర్ధిల్లాలి. లేత మొక్కవలెను ఎండిన భూమిలో, మొదటి వచనం మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడి. చూశారా? దేవుని వాక్యం ఎవరింటున్నారంటే నీ తప్పులు తెలుసుకునేటువంటి స్థితి నీకున్నదా? పాడైనటువంటి చూడండి, ఇక్కడ దేవునికి ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వ్యభిచారము, వేశ్య, ఇటువంటి పరిస్థితులలో ఉండేటువంటి మాటను ఏమన్నాడంటే అక్కడ దానికి విగ్రహారాధన, విగ్రహాలకు నమస్కారాలు చేసుకుంటూ విగ్రహాలను మొక్కుతున్నటువంటి వారిని వ్యభిచారంతో పోల్చారు. అంటే వాళ్ళు చెడిపోయినటువంటి వారు, ఆజ్ఞను అతిక్రమించిన వారు, సమాజంలో తప్పిపోయినటువంటి వారు, వాళ్ళని లెక్క చేసుకోరు. అలాంటి వారిని దేవుడు ఏం చేసుకుంటున్నాడు? వాళ్ళను పుష్పించాలి, వాళ్ళు ఆనందించాలి. ఎండిన భూమి, అరణ్యము ఎండిన భూమి అది కస్తూరి పుష్పం వలె పుష్పించాలి. కస్తూరి పుష్పం అంటే అది ఎండిన నేల నుంచి అది మొలుస్తుంది. కాబట్టి అలాంటి జీవితంలో దేవుడు ఇక్కడ కూడా చూస్తే ఆయన తెలియజేసిన సమాచారం ఎవరిని అన్నాడు? యెహోవా బాహువు ఎవరికి బయలుపరిచి ఎవరికి అర్థమైంది? ఈ రోజులలో చాలామందికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే 2వ వచనం, లేత మొక్క వలెను
ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపం సొగసైన లేదు. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతని అందు స్వరూపము చూశారు. ఆయన స్వరూపం పోగొట్టుకొని ఈరోజు మానవమైన మనము ఈనాడు మార్చేశారు. పరిశుద్ధులు అని చెప్పిన పేరు వచ్చింది, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అన్నట్టు పేరు వచ్చింది, వీళ్ళు క్రైస్తవులు అన్నట్టు పేరు వచ్చింది. క్రైస్తవులను దేవుడు పెట్టలేదా, ప్రజలే వాళ్ళకు పెట్టారట. దశలోని అంత్యోక్యలో వీళ్ళు క్రైస్తవులు అనుకోవడానికి మొదట వాళ్ళే పేరు పెట్టిందట. చూడండి ఎటువంటిదంటే ఈనాడు అరణ్యము లాంటి జీవితము, ఎండిన భూమి జీవితం ఎట్లుంటుందో, ఒక పాడైనటువంటి బ్రతుకులో ఉన్నటువంటి వారిని దేవుడు వాళ్ళకు ఒక సొగసు, తేజస్సు, పుష్పము, అందము, అలంకారం రావాలని దేవుడు కోరుతాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మితే నీకంటే ముందుగా ఆయన ఏం చేసిన ఎండిన భూమిలో లేక మొక్క వాళ్ళే మొలిచారు. కానీ ఇప్పుడు ఆయన ఎవరు అలాగే మొలిచావు ప్రభు, అని నీకు మాత్రమే శక్తి ఉన్నది, నీకు మాత్రమే సాధ్యము, మరెవరికి సాధ్యం కాదు అనేటువంటి మాట ఎవరైనా నమ్ముతారా? ఆయన బాబు ఎవరికన్నా ఆయన ఆత్మ వచ్చి వాళ్ళని ఎవరైనా ఒప్పిస్తుందా? చూడండి చాలాసార్లు నాకు బుద్ధి వాళ్ళమై, చెవుడి వాళ్ళమై, భిన్న విషయాలే వింటూ గ్రహింపు లేనటువంటి వారిగా నాడు దేవుని వాక్యంను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుని వాక్యం మనకు అంతగా అర్థం కాదు, చేసుకుంటానికి కూడా అంత శక్తి చాలు. ఎందుకంటే మన ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. వెరుడికి స్వార్థ చెప్తే ఇక్కడ వినలేదు. నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక అరణ్యంలాగా ఎడారిలా ఉండవచ్చు. ఒక రోజున దేవుడు దాంట్లో పుష్పించాలని కోరుతున్నాడు, దానికి కూడా ఒక అలంకారం తీసుకురావాలని కోరుతున్నాడు. దానికి సాదృశ్యం ఏంటంటే ఆ హోషేయ ఆ ప్రవక్తపై ఆ వ్యభిచారం చేస్తున్నాడు స్త్రీని నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి సంసారం చేసి ఆ ముగ్గురు పిల్లలు కట్టుకుంటారు. ఆ పిల్లలు తీసుకుని చాలా పేర్లు పెట్టి వాళ్ళ సందర్భం అక్కడ మోకపోతాము. కాబట్టి అలాగే నీకు నాకు కూడా ఒక అలంకారం తీసుకురావాలి, జీవితంలో ఒక ఆ పరమార్థం తీసుకురావాలి, ఒక నిత్యమైన కృప తీసుకురావాలి. కాబట్టి ఆయన కోరిక ఎండిపోయినటువంటి జీవితం, ఎండిపోయినటువంటి సారం లేనటువంటి జీవితం, సంతోషం లేని జీవితం, చూడండి ఆ సమాధానం లేని జీవితం, ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎవడు నమ్ముట నీ వలనైతే నమ్ముకొని సమస్తం సాధ్యమే. సచ్చేవాడు బ్రతుకుతాడు, బ్రతికేవాడు అనేది చచ్చిపోడు. కాబట్టి ఆ మాట నమ్ముతావా? నమ్మలేవు. ఆ మరీ మారుతుంది అంటున్నాడు. పునరుద్ధానం జీవములు నేనే, నా విశ్వాసం వాడు చనిపోయిన బ్రతుకుతాడని చెప్తే, అయ్యో ప్రభా అని తమ్ముడి గురించి చెప్తే ఆమె అంటుంది, అయ్యో పునరుద్ధానంలో ఆ కాలం వచ్చినప్పుడు నా తమ్ముడు లేస్తాడు కానీ అంటే లేదమ్మా నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు విశ్వాసం చచ్చిపోయిన వాడు బతుకుతాడని అంటే ఆమె ప్రభు అప్పుడు చూస్తాడు ఆ తమ్ముడిని అని అంటుంది. ఆ పునరుద్ధానం వచ్చినప్పుడు నా తమ్ముడిని అప్పుడు చూస్తాడు కానీ ఇప్పుడు చచ్చినోడు బతుకుతాడని అంత నమ్మకం లేదు అని అంటుంది. కాబట్టి నువ్వు దేవుని నమ్మినేడలా ఆయన మహిమను చూస్తూ అని చెప్పాడు. ఎవరు నమ్ముతున్నారండి? ఎవరు నమ్ముతున్నారు? ఆయన తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? ఆయన బాబుకు బయలుపరిచినప్పుడు ఎవరు వారు తెలుసుకున్నారు? ఆయన లేత మొక్క వలె మలిచిన దేవుడు నీ జీవితంలో యేసు ప్రభు ఆ అరణ్యంలాగా ఎండిన భూమిలాగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఒక లేత మొక్క వలె ఒక చిగురులాగా మొదలైనా 11వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి వచనం యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేర్ల నుండి దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు అంటే నరకబడిన మొద్దు, చీకిపోయిన మొద్దు, భూమిలో స్థాపితమైనటువంటి మొద్దు. అటువంటి మొద్దులో నుంచి చూడండి, చచ్చిపోయినటువంటి మొద్దులో నుంచి, కొట్టివేయబడిన మొద్దులో నుంచి చూడండి దాని పక్కకుండి చిగురు వచ్చినట్లు ఈనాడు యేసు ప్రభు వారు ఈ నశించిపోయినటువంటి మానవ జాతిలో నుంచి ప్రభు బయటకు వచ్చారు. అందుకే అరణ్యం లాంటి లోకం, ఎండిన భూమి లాంటి లోకం, అందులో చూడండి కస్తూరి పుష్పం వలె పుష్పించి తన అలంకారాన్ని, తన తేజస్సును, తన మహిమను ఈనాడు లోకానికి చూపించారు. ప్రియమైన వాళ్ళ
ఎంత గొప్ప విషయం అది నీ వల్ల అవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, పెద్దలైనటువంటి నేను నీతో చెప్తున్నది, ఏ గాయు నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లుతున్నావు. చూడండి, అది సంతోషం. కాబట్టి ఈరోజు నీవు నా జీవితం ఎలా ఉంది? దేవుడు ఇన్ని సంవత్సరాలు మనకు అనుమతించి అనేక బోధలు మనకు వినిపించినప్పటికీ మట్టుకే వింటున్నాం, కానీ దాన్ని విడిచిపెడుతున్నాం, గ్రహించడం లేదు. అందుకే అక్కడ ఎవరు నమ్ముతున్నారు? ఆయన బావు ఎవరికి బయలుపరచబడుతుంది? ఎవరు దేవుని మాట వినేవారు? దేవుని సేవించేవారు ఎవరు? దేవుని నమ్మేవారు ఎవరు? చూడండి, అని మనం కాదా? మరి మనమైతే నమ్మేలేదు. చూడండి, ఇక్కడ కూడా చూస్తే ఈ యొక్క గాయ యొక్క తన జీవితంలో ఒక 4 విషయాలు లేదా 6 విషయాలు కొంత మంచి ఆయన గుణ లక్షణాలు కనబడుతుంది. ఆత్మలో ఎట్లా వర్ధిల్లుతున్నాడని చూడండి. 2వ వచనంలో చూస్తే ఆయన ఆత్మీయ విషయంలో మరి వర్ధిల్లుతున్నటువంటి జీవితం కనబడుతుంది. అక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ 3వ వచనము, ఆ 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పుగా విని బహుగా సంతోషించి తిని. ఇలా దేవుని నమ్మినటువంటి గాయం తన ఆత్మీయత ఎలాగో బయలుపరుచుకుంటున్నాడు. చూడండి, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. తోటి సహోదరులు వచ్చి అంటున్నాడు, అరే జైతల ఇబ్బంలో ఆ సహోదరుని చూసిన అబ్బా ఎంత మంచిగా, అరే ఎలా ఉన్నారు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ రాకపోకలు ఎలా ఉన్నారు. ఉదాహరణకు నేను మెట్టిపల్లి చేసి అక్కడ ఎవరైనా ఉన్నారు, ఆ విన్న బోధల ప్రకారం వాళ్ళు నడుచుకుని ఉంటే నాకు దుఃఖం అవుతుందా? అరే నీ బోధలని ప్రజలందరూ మంచుకున్నారా బాబా అని అంటే నేను ఏడతానా? సంతోషిస్తా. అంటే ఇటువంటి రోజులలో ఎవరు నమ్ముతున్నారండి? ఇప్పుడు ఈ రోజులలో నీ జ్ఞానమును, నీ ఆలోచన, నీ తెలివిని, నీ తేటను, నీ బుద్ధిని, నీ వివేకాన్ని నువ్వే చోటు చేసుకుంటున్నావు, కానీ దేవుడికి చోటిచ్చి ఆయన వాక్యం ద్వారా ఆయన బయలుపరిచిన సత్యం ఎవరు నమ్ముతున్నారు? ఈ రోజులలో చూస్తే ఎవరు లేరు. అయితే ఇక్కడ గాయ యొక్క ఆత్మీయ స్థితి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావు ఒకటి. 2వది, నువ్వు సత్యమును అనుసరించి నడుచున్నావు. సత్యం ఎవరండి? యేసు ప్రభు. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే జీవమును, నేనే ద్వారమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును ఎంత మాత్రం తండ్రి దగ్గరికి రాడు. సత్యం జీవం మార్గమైనటువంటి దేవుడు మరి ఆ సత్యమును బట్టి నడుచుకుంటున్నాడు. ఎందుకు ఆయనకు తెలిసింది కదా, కాబట్టి ఎరిగాడు కదా. కాబట్టి దేవుడు అలాంటి విషయంలో అక్కడ చూస్తున్నాడు. చూడండి, అక్కడ చూసినట్లయితే ఇక్కడ 5వ వచనం చూడండి, ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయించున్నావు. చూశారా? అక్కడ రోజులలో చూస్తే పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసింది ఎలా చూస్తున్నారు. ఈనాడు కళ్ళతో చూసిన వాళ్ళకి దీని నీడితే ఎండకేం పోతారంటే కొన్ని చల్లటి తాగిపోతారని చెప్పారు అంటారా? ఈ గాయకుడు ప్రవర్తన చూడండి, ఆత్మలో ఎంత వర్తిస్తున్నాడట. వారు పరదేశులు అయినను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసిందెల్లా విశ్వాసికి చేస్తున్నావు. చూడండి, దేవుని యొక్క మాటలు, దేవుని వలన వర్ధిల్లే జీవితము మనం ఎవరు నమ్ముతున్నాము అనే ఒక మాట కట్టుకు వస్తుంది. ఈ యొక్క గాయతన జీవితంలో ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. పరదేశులైన పర్వాలేదు, ఒక సహోదరులు అయినట్టు కొత్తలను చూసి కొత్త చూపు చూస్తారు, ఘోరంగా చూసి వీళ్ళలో కొత్త కనబడుతున్నారు. పోయి పలకరించి అలో చేసుకొని పేరు అడిగి అడ్రస్ అడిగి ఫోన్ నెంబర్ తీసుకొని చూడండి పలకరిస్తే ఎటువంటిదండి గాయ యొక్క జీవితం, గాయ యొక్క సత్య ప్రవర్తన. చూడండి, మనం కొంత ముఖపరిచయం ఉన్న వాళ్ళనే ఇక వేరుకలు కనబడితే పక్క నుంచి పోతారు, కానీ అయ్యో వాళ్ళకు వాళ్ళు అనుకోవచ్చు. మా మందిరంలో అయితే అందరూ పలకరించుకొని మీ మందిరం కంటే ఎవరు నాకు ప్రజలు ఎంత కష్టం అండి. గాయ ఇంకొక మంచి ప్రవర్తన ఉన్నది. 6వ వచనం,
వారు నీ ప్రేమను గురించి సంఘం మీద సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమి తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినడుగా అది నీకు యుక్తముగా ఉండును. ఒక పరదేశులై వచ్చినటువంటి వారిని ఒక్క రోజు ఉంచుకుంటే కాదు, 3 రోజులు ఉంచుకున్నారు. ఇప్పుడు నాకు ఈ మాట బట్టి కొంత గుర్తుకొస్తుంది. ఇప్పుడు చాలా మంది దూరం నుంచి చేస్తున్నారు. నేను ఉపవాస ప్రార్థనకు వచ్చింది నర్సీలో బయలు కానీ అక్కడ నుంచి అన్న మేము ఇక్కడ రాత్రి ఇక్కడే ఉంటాం. అన్న ఉంటాడే పర్వాలేదు, మీరు వంట చేసుకొని తినండి, నేను అన్ని ఏర్పాటు చేస్తాను. అంటే ఈ రోజులలో ఒక ఆత్మీయ విషయాలు వర్తిల్లేటువంటి జీవితం మన మందిరం వెళ్ళి ఆధారం లేకపోతే ఇంకేమైనా ఆధారం ఉన్నదండి? విశ్వాసకి ఇక్కడ విశ్వాసకి ఏమైనా ఆధారం ఏం లేదు. అందుకే శనివారం వచ్చి మళ్ళీ ఆదివారం అంటే బాగా కష్టపడదు. నేను యాక్చువల్లీ వెళ్ళిపోతున్నాను కదా, నేను ఉపవాస ప్రార్థన పోయినాను కదా, మళ్ళీ తెల్లారే రావాలంటే ఇట్లా చూశాను. అయితే ఈయన యొక్క గాయ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదంటే చూడండి, వాళ్ళు అన్యజనులు అయినను వాళ్ళను 3 రోజులు ఉంచుకొని వాళ్ళను సాగనంపిండాడు. వాళ్ళని సాగనంపిండాడు. అతని ప్రవర్తన యుక్తంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు తర్వాత 5వ విషయం చూడండి. మొదటి వచనంలో పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు సుఖం అని చెప్పి ప్రేమించబడేవాడు. ఓ దొంగను చూసి, ఓ త్రాగుబోతును చూసి, ఓ వ్యభిచారం చూసి ప్రేమిస్తావా? నువ్వు ప్రేమిస్తావా? చూడండి, ఆ పెద్ద అయినటువంటి యోహాను భక్తుడు ఈ గాయు అక్కడ రోమ పత్రికల కొరింథీలో ఈయన గురించి రాయబడతాను. అపోస్తలుల కార్యాలు పౌలుతో కూడా ఉన్నటువంటి కాలంలో ఇతను నుండి అతని సేవ చేస్తూ అతని గుణాన్ని చూపిస్తున్నాడు. ప్రేమించబడుతున్నటువంటి వాడు అక్కడ చూసినట్లయితే చూడండి 4వ వచనము, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనే విషయం వినడం కంటే ఆయనకు మరొక సంతోషమైనటువంటి విషయం లేదని అంటున్నాడు. 8వ వచనం చూస్తే మనం సత్యమునకు సహాయకులం అవునట్లు అట్టి వారికి ఉపకారం చేయ బద్ధులపై ఉన్నాము అని చెప్పుకుంటున్నాడు. ఈ ఒక గాయ విషయంలోకి 6 విషయాలు అతను ఆత్మీయ విషయాలు వర్ధిల్లుతూ అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో రాయబడతా ఉన్నది 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడు, మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుతామని మంచి పడవని తీసుకుంటామని ఉంటుంది. చూడండి, అది కాదు దాని మీద 3వ అధ్యాయం మంచి పడవని చూడండి. 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందు అక్కడ 3-4 వచనం కదా, 3-4 దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకును, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకొందు. చూడండి, ఈ రోజులలో ఈ మాట మన గురించి ఎవరైనా చెప్తున్నారండి? చూడండి, దేవుని మాటలు ఎవరు నమ్ముతున్నారు? ఇప్పుడు దేవుని దగ్గరికి ఒకసారి వచ్చేసరికి ఎవరు నమ్ముతున్నారు? యెహోవా బాబు బయలుపరిచినటువంటి దానికి ఎవరు వారు సరి చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని? దేవుడు అంటే మీరు కాదనుకున్నారా? మిమ్మల్ని సృష్టించి నిర్మించి గర్భంలో మీకు సాయం చేసి ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయన. ఏమర్థం చేసుకుంటారు? చేసుకున్న భార్యను భర్తని అర్థం చేసుకోలేదు. 160-70 ఏళ్ళు నువ్వు అంతే నీ గుణం, నీవు అంతే నీ గుణం చూసారు. అంతే అంటే ఆయన గుణం తెలియదు. దేని గాయ యొక్క జీవితాల్లో క్రీడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం చూడండి, అన్ని విషయాలను వర్ధిల్లితే అప్పుడు సౌఖ్యంగా నీ కాలాన్ని నీకు కుటుంబాన్ని తీసుకుంటావు. తిమోతికి పౌలు చెబుతున్నాడు, ప్రజలు మాన్యతతో సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలంటే ఈ లోకంలో ఉన్న రాజులు అధికారులు ప్రజలు కూడా మారాలి. వాళ్ళు ఎప్పుడు మారాలేమో, ఎప్పుడు సుఖంగా ఉంటారు, ఎప్పుడు సుఖంగా సేవ చేస్తారు. ఇంత మైక్ అక్కడ నిలబెడితే
ఇది మా సౌండ్ పెడితే అక్కడికి వెళ్ళి మాకు నిద్ర పట్టలేదని అంటున్నారు. వాళ్ళకు రోజు ఒక గంట ఒక వాక్యం, చిన్న చిన్న వాక్యం వాళ్ళ చెవులు దొరికితే వాళ్ళు భరించలేకపోతున్నారు. ఈ సౌండ్ తీసేయాలి. ఇంకా మైక్ పెట్టుకుని స్వార్థ చెప్తే ఊరుకుంటారా? దేవుడి బిడ్డ. అయితే ఇక్కడ ఈ యొక్క గాయలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఎంత మంచిగా చూడండి, ఎంత మంచిగా చూడండి. సత్యమును అనుసరిస్తున్నాడు, ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, పరదేశులైన సహోదరులైన వారికి ఆదరిస్తున్నాడు. వాళ్ళని సాగనంపేటప్పుడు కూడా వాళ్ళతో పొడేలు ముళ్ళెముళ్ళ పట్టుకొని వాళ్ళని సాగనంపుతున్నాడు. చూడండి, అందుకే ప్రేమించు ప్రియుడైనటువంటి గాయకు శుభం అని చెప్పి రాస్తున్నాడు. మరి ఈయన ప్రేమిస్తే ఈయన ఆత్మలో వర్ధిల్లితే ఆత్మలో వర్ధిల్లని వారు కూడా ఉన్నారు. చూడండి, ఈ అధ్యాయంలో 9-10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించడం లేదు. చూడండి, ఇక్కడ దియోత్రేఫేకు ఇక్కడ ఏమున్నాడంటే సంఘములో ప్రధానత్వాన్ని ఇష్టపడినటువంటి వారు ఉంటున్నారు. ఈ రోజులలో ఒకరు 10 మంది మీద ఒకరు పెద్దలైతే, నువ్వేనా పెద్ద, నేను కాదా, నాకు తెలియదా, నేను కూడా ప్రార్థన చేస్తే, నేను కూడా ఆరాధన చేస్తా, నేను కూడా బోధ చేస్తా, నా మీద ఎందుకు అధికారం చేస్తున్నావు? చూడండి, అంటే ఆత్మలో వర్ధిల్లుతున్న వారు ఉన్నారు, ఆత్మలో నశించిపోయేవారు ఉన్నారు. ఈయన ఏంటంటే ప్రధానత్వం, కుర్చీ కూర్చుండకూడుతున్నారు. ఇక్కడ మాకు జగిత్యాలలో 4 బ్రదర్స్ ఉన్నారు, మోహన్ అన్న, సంజీవ్ అన్న, జగన్న, విక్రమ్. వాళ్ళు ఏదైనా వాక్యం చెప్పారు కానీ నేనే అరే వాక్యం ఇక్కడ నిలబడాలంటే మామూలు విషయం అనుకుంటున్నారా? నా 2 కాళ్ళు మిమ్మల్ని 60-70 మందిని చూస్తున్నాయి. మీ 60-70 కాళ్ళు నన్ను చూస్తుంటే నా దగ్గర నా తల వెతుకులు కూడా మీకు లెక్కదు. కానీ మీ లెక్కలు కావాలంటే నా 2 కాళ్ళు సరిపోతలేదు. అక్కడ కొంతమంది పనుకుంటూ ఉన్నారు, చూడలేకపోతుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రధానత్వం కోరుకుంటాను. ఆ జబేదీ తల్లి గత ప్రసంగంలో, అయ్యా నా కొడుకును కుడుకొకరు ఎన్నుకొని కూర్చుండబెట్టుకో అంటే అది నా చిత్తంలో లేదా, మరి తల్లి సాధిలో ఆ కూర్చుండు నా చిత్తం కాదని చెప్పాను. అంటే ఎవరైనా హెచ్చించుకునేటువంటి జీవితం ఉన్నది, కానీ దేవుని దగ్గరికి తన ఆత్మ విషయంలో దీనత్వం కలిగి దేవుని చేత హెచ్చించబడేటువంటి మనుషులు లేకపోతున్నారు. ఈ దేవుని ఏం చెప్తున్నాడు చూడండి, 10వ వచనం. వాడు మమ్ముడు గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనగా వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేస్తున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. సంఘంలో ఇది చాలా ఆ బలులను వెలికి ముందు పరీక్షించుకోవాల్సిన విషయం. పరదేశులైనటువంటి వారిని గాలి ప్రేమిస్తుంటే సంఘములో తాను చేర్చుకోలేదు, మరొకరు చేర్చుకునే వారికి ఆటంకం చేస్తున్నాడట. యేసు ప్రభువును ఆ సుంకరులు, ఆ వేశ్యలు, ఆ పాపాతులు అందరూ భోజనాలు పిలిచారు. మొదట మా ఇంటికి ఈరోజు భోజనం. యేసు ప్రభు భోజనం పిలిచినంటే ఒక్కరి భోజనమే కాదు, తనతో పాటు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఒక మేకను పోయారు. అందరూ బదర్సే కాబట్టి మనిషికి వెళ్ళేది తింటారు. చూడండి, ఆ యేసు ప్రభు భోజనం పిలిచినట్టే మామూలు విషయం కాదు. ఇంకో 4-5 సిస్టర్స్ ఉంటారు. మొత్తం 20 మందికి భోజనం చేయాలంటే ఒక మేకపిల్ల వాళ్ళకు సరిపోతుంది, మన కోడి పిల్లలు కోసినట్టు. అటువంటి వాళ్ళు ఆ కాలంలో కూడా పిలిచి భోజనం పెడితే శాస్త్రీయ పరిచయాలు ఏమనుకున్నారండి, వీడు పాపుల స్నేహితుడు, పాపులతో కూడా భోజనం చేసేందుకు వెళ్తున్నాడు, వీడు తిండిపోతూ అని చెప్పి అంటున్నారు. చూడండి, మంచి పని చేసినా వెళ్ళినా కానీ ఈ దేవత్రికి వేలాగా ఒక చెడ్డ మాటలు మధురుచు ఉండేటువంటి వారు కొంతమంది సంఘంలో. చూడండి, వాళ్ళ ఆత్మ ఏమైతుందంటే వర్ధిల్లుడు కాదు కదా, క్షీణించిపోదు. దేవుడి క్షీణించిపోదు. కాబట్టి అక్కడ ఏమంటున్నారు, మళ్ళీ వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదలుచు
అది చాలన్నట్టుగా సహోదరులు తానే చేర్చుకొనగా. అదే సహోదరులు చేసుకోవచ్చు కదా. సంఘంలో ఉంటున్నటువంటి నీవు నేను కూడా ఓరో దేవుని లెక్క పైకి నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావా, లేకపోతే ఆత్మను క్షీణింపజేసుకుంటున్నావా? చూడండి, ఒక ఉదాహరణకు నేనే లేను అనుకోండి, మొన్న 8-10 రోజులు లేనప్పుడు అందరూ వచ్చినప్పుడు ఆదరించారు, ప్రేమించారు, వాళ్ళతో కూడా సావాసం చేశారు. ఏ సేవకులు మీరు రాదు, సేవకజీవన్ రండి అన్నాడు అంటే బాగుంటుందా? ఈ దేవత్రే పేరు అటువంటి ప్రవర్తన. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదలొచ్చు, అది చాలన్నట్టుగా సహోదరులు తానే చేర్చుకోవాలి. తాను చేర్చుకుంటే ఏమవుతుంది? నువ్వు వేసుకోవడం నమ్మలేదా? నువ్వు కూడా భారం భరిస్తే ఏమవుతుంది? నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? చూడండి, అటువంటి చేసే బాధ్యత కదా. తానే తాను సహోదరులు చేర్చుకొనక ఏమంటున్నాడు చూడండి, మరొక విషయం, వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నారు. చూడండి, వీడు పరలోక రాజ్యం పోడు, పోయే వాళ్ళని పోనీ చూశారు. ఎవరు శాస్త్రీయ పరిచయాలండి కూడా దేని ఇటువంటి ఆటంకపరిచేటువంటి ఆత్మలు కలిగిన మనుషులు కూడా ఉంటారు. అంటే దేవుని యొక్క సమాచారం నమ్మక, దేవుని బాగు బయలుపరిచిన దాని సత్యమును లోబడక దాన్ని తిరస్కరించేటువంటి మనసు మనలోనే ఉంటుంది. చాలా జాగ్రత్త, మనసు మనలో ఉంటుంది. మూడో మనిషి ఉన్నాడు చూడండి, 11-12 వచనాల్లో ఇంకొక మనిషి ఉన్నాడు. ఆ పీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. మరొక సహోదరుడు, 3 సహోదరులు ఉన్నారు. అయితే చెడ్డ కార్యములు కాక మంచి కార్యం చేయి, గాయలాగా దేమద్రపేలాగా నువ్వు చెప్తున్నావు. దేమద్రపే ఎదుటి వాని మేలును ఓరలేక వాడిని ఆటంకపరుస్తున్నటువంటి వదులుతున్నటువంటి మాటలు. కాబట్టి అలా కాకుండా గాయలాంటి పరదేశులైన అటువంటి సహోదరులు అయినట్టు వారిని చేర్చుకొని వాళ్ళను 3 రోజులు ఉంచుకొని వాళ్ళని సాగనంపేటప్పుడు కూడా చూడండి, మర్యాదగా సత్యమును బట్టి పంపడం బట్టి అది దేవుని దృష్టికి యుక్తంగా ఉంటుందట. అయితే చెడ్డ కార్యం కాదు, ఒక మంచి కార్యం చేసి వారిని చెడ్డ పనులు చేసి నీ నోరును మెప్పించుకుంటావు. కొంత నోటితో గెలుస్తాము, నోరు తెలివిగా ఉంటుంది కాబట్టి నోరుతో గెలుస్తాను. కొంత మీసాల మీద మెలేస్తారు, భయపడతారు. పోయాలి మీసాల మీద వేసిందంటే వీడు తప్పుతాడేమో. అటువంటి భయపెట్టి పద్ధతి కాదు, మాటలు ఆదరించడం కాదు, వదులుకోవడం మాటలు కాదు. చూడండి, చెడు కార్యం కాక మంచి కార్యం చేసి దేవుని మెప్పును పొందు. మంచి పని చేసేవాడు దేవుని సంబంధి, మంచి పని చెడగొట్టేవాడు దేవుని చూచిన వాడు కాదు. మరి ఒకటి యోహాను పత్రికలో ఒకటి రాయబడతారు. కాబట్టి ఇప్పుడు 12వ వచనంలో చూడండి, దేమత్రి అని ఇక్కడ ఉన్నారు. దేమత్రియు అందరి వలన సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నువ్వెరుగుదువు. చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు తన ఆత్మీయ జీవితాన్ని సాగదీసుకునేటువంటి ఒక విశ్వాసం అందరి వలన. చూడండి, దేమత్రి అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందిన రాబో దినంలో జీవించే విశ్వాసి దేవుడికి ఇలా నిన్నటి వరకు ఎట్లున్నావో, గాయలాగా ఉన్నావో, దేమత్రిలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. మూడోది, ఆ భవిష్యత్తు కొరకు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు దేమత్రి. అంటే రాబో దినాల్లో దేవునితో నడిచేవాడు, దేవుని సేవించేవాడు, దేవునితో ఉండేవాడు, దేవుని ఆశీర్వాదం పొందేవాడు. చూడండి, అదే అరణ్యము ఎండిన భూమి లాంటి ఆ పరిస్థితులలో వీళ్ళు నమ్మారు కనుక వీళ్ళ సాక్ష్యము అందరి వలన దయ పొందినటువంటి వారు. ఏమైనా మన చెడు కార్యం కాదు, మన నోరున్నదని ఏది బట్టి అని చెప్తున్నాము, ఏది బట్టి మాట్లాడుతున్నాము, నోరున్నదని లూజుగా విడిచిపెట్టారు. కాబట్టి గాయలాగా జీవించాలి.
ఒక దేవతలాగా జీవిస్తే ఒకరోజు దేవుడు దాని గురించి ఆ సాక్ష్యము అక్కడ కలిగి ఉంటాడు. అయితే చూడండి, అటువంటి వారికి ఏమని చెప్తున్నాడంటే తన జీవితంలో మరి అనేక సార్లు స్నేహితులకు వందనములు చెప్పేటువంటి జీవితము, కృతజ్ఞత వారి జీవితాలకు కారణం. కాబట్టి ఇటువంటి ప్రవర్తన మనకు కావాలి. ఒకవేళ గాయలాగా లేకపోవచ్చు, దేమత్రిలాగా లేకపోవచ్చు, అయితే దేమత్రిలాగా మనం ఒకవేళ ఉంటే అందరి వలన సత్యం వలన అంటే యేసుక్రీస్తు వలన ఒక మంచి సాక్ష్యం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాన్ని మనం వెల్లదీసుకోవాలి. 102 కీర్తన మొదటి 2 వచనాలు కదా, 120 కీర్తన. ఈతను దేమత్రి అక్కడ చూసినట్లయితే ఈయన ఒక కంసాలి పని చేసుకునేటువంటి వాడు. ఈనాడు ఈ విగ్రహారాధన కాదని పౌలు సువార్త చెప్పినప్పుడు వీళ్ళందరూ లేపుకొని వచ్చినప్పుడు అతని మీద సత్యమని ఒప్పుకొని ఆయన మానమనసు పొంది ఆ దేవుని దగ్గరికి ఒక సాధువైనట్టు మృదువైనట్టు ఒక జీవితంలోని మానవులోకి వచ్చినటువంటి వాడిని. కాబట్టి ఇప్పుడు ఆయన జీవితాన్ని సాగదీసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రేపటి కొరకు రాబో దినాల్లో నీ జీవితము అందరి వల్ల సత్యం వలన నువ్వు సాక్ష్యం పొందుతున్న నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో చూడండి. చదవండి 120 కీర్తన మొదటి 2-3 వచనాలు చదవండి. యెహోవాయందు భయభక్తులు గలవాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టంతో అనుభవించేదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన పాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. చూసారా, ఇటువంటి కుటుంబము దేవుని మందిరంలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు యేసయ్య, నేను పంపించిన సమాచారము ఎవరు నమ్మారు? ఎవరు నమ్మారు? యెహోవా బాబు ఎవరికి బయలుపరిచింది? ఓ ప్రభా, ఇది నా జీవితమే, నేను అలా ఉన్నా అని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు నమ్ముతున్నారు? ఆయన బాబు బయలుపరిచినప్పుడు నువ్వేం తెలుసుకున్నావు? చూడండి, అరణ్యము ఎండిన భూమి, కస్తూరి పుష్పం వాళ్ళే సంతోషించేలాగా పాడైనటువంటి జీవితాలండి మనకి దేవునితో సమానమైనటువంటి కావు. అలాంటి మనలను తనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకంటే రాబోయే నాలుగు మన సరైనటువంటి సాక్ష్యం లేకపోతే మధ్యలోనే ఎండిపోయిన ఆకువలే ఆ చెట్టు మీదకి వెళ్ళి రాలిపోతావు. గాలి వచ్చిన తర్వాత నిన్ను లేపేస్తుంది. నీ స్థావరం నుంచి ఎక్కడికి వెళ్తావో ఎక్కడ పడతావో తెలియదు. ఇలా సంఘ జీవితంలో మనం కూడా ఉండడానికి కొన్ని విషయాలు మంచి కార్యం ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండు. చూడండి, సౌఖ్యంగా ఉండు, అది నేర్చుకో. దేమత్రియులే అర్థం చేసుకున్నాడు. తన జీవితంలో మార్పు పొందిన తర్వాత, ప్రభుని ఎరిగిన తర్వాత ఆయన మార్గంలో నడుస్తున్నాడు. తన భార్యను నడిపిస్తున్నాడు. తన పిల్లలను బల దగ్గర తీసుకొచ్చి కూర్చునబెట్టాడు. తన లోకిట భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండడు. తన భోజన బల చుట్టూ తన పిల్లలు ఒలివ మొక్క వలె ఉంటారు. ఒలివ మొక్కలు అంటే ఎవరండి? ఆ పర్వతాల మీద పెరుగుతున్నాయి ఒలివ చెట్లు. అవి నిటారుగా పెరుగుతాయి. వాటి యొక్క పండ్లు నూనెను తీస్తున్నారు. ఆ నూనె రాజులను సన్మానించడానికి వాడుతున్నారు. అని రోజున తండ్రి రాజులకు రాజైన యేసు ప్రభువును ఈనాడు ఆరాధించేలాగా, సేవించేలాగా నీ కొడుకులు నీ బిడ్డలు చేస్తున్నావా? ఒక సాక్ష్యం ఉన్నదా? రాబో దినంలో దేవుడితో నడవటానికి, దేవుడి మందిరంలో ఉండటానికి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యమును ఆయన పొందటానికి చూడండి, దేవమంత్రి అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు. దేవమంత్రికి చూడండి, తన సహోదరులు చేర్చుకోలేదు కాదు, చేర్చుకున్న వాళ్ళ విషయంలో ఆటంకం చేస్తున్నాను. నేను లేని పని వరకు చెప్తున్నాను. వీడు దేవుడు చేసినట్టు ఏంటి? దేవుడు మందిరంలో ఈనాడు రాబోతున్నాడు. కొద్ది రోజులు బతికిన మంచిదే. ఈ లోకం శాస్త్రం కాదు, ఎప్పుడు ముగింపు ఉన్నదో తెలియదు. కాబట్టి మన అంతం ఎప్పుడు ఎట్లున్నదో తెలియదు. దానికంటే ముందుగా
చెడు కార్యం కాక ఒక మంచి కార్యం చేయడానికి మనం సమర్థించుకోవాలి. మంచి పని చేసేవాడు దేవుని సంబంధి, మంచి పని చెడగొట్టేవాడు దేవుని చూచినవాడు కాదు, ఆయన నమ్మినవాడు కాదు. ప్రేమ వాళ్ళ అలాగా ఒకరినొకరు మనం విమర్శించుకోవడం కాదు. నీవు నేనెట్టున్నావు, దాన్ని మనం పరీక్షించుకొని మనం దేవుడేమో చూడండి మనల్ని సంతోషింపజేసేలాగా మనం చూడాలని కోరుతున్నాం. ఈ సంవత్సరం అరణ్యము ఎండిన భూమి సంతోషించు. ఈరోజు ఎండిన భూమిలాగా అరణ్యంలో ఉన్నటువంటి మన సంసారాలు, కుటుంబాలు, జీవితాలు ఇవి సంతోషించాలి. వాటికి ఒక తేజస్సు, వాటికి ఒక రూపము, వాటికి ఒక వైభవము దేవుడు తీసుకురావాలని దానికి సాదృశ్యంగా ఆ యొక్క విభిక్షారం చేసిన స్త్రీని తీసుకొని నువ్వు దాని దగ్గరికి పోయి దాన్ని పెళ్లి చేసుకుని దాంతో సంసారాన్ని పిల్లలు కానీ ప్రవర్తన చెప్తే ఆ ప్రవర్తన పిల్లలు కానీ అలా లేదు. ఏంటిది? ఆమెకు ఒక జీవితాన్ని కలిగించారు, ఆమెకు ఒక ప్రతిరూపాన్ని, ఒక సాక్ష్యాన్ని చూడండి కలిగించిన దేవుడు చెడిపోయినటువంటి మనలను కూడా బాగు చేయడానికి ఈ సంవత్సరం మనకు తరుణము ఆయన సమాచారాన్ని తెలుపుతున్నారు. చూడండి ఇది పొందించారు. మీరు అక్కడ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాచారం ఎవరినన్నా చిన్న మాట నేను ఎవరినన్నా ఈ మాటను బట్టి మనం ఎంత సిగ్గుపడాలి. ఆ రోజు వేసుకుంటాం మాట, నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడు. ఎవడు ప్రమాశమంటూ ఈ ముక్కలో ముంచి ఎవరైతే నాకు ఇస్తున్నాడో వాడని చెప్పాడు. నేనా ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నాడు, యెహోవా తెలియజేసిన సమాచారం ఎవరున్నాను, యెహోవా బావు ఎవరికి బయలుపరచబడు, ఎవరికి దొరికాడు దేవుడు, దేవుడు ఎవరికి అర్థమైంది? మనకు అర్థం కాదు. దేవుడు నేను సృష్టించి నిర్మించి గర్భంలో నీకు సాగిపించినటువంటి దేవుని నేను ఆస్వాదించాలి, నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరించాలి. దేవుడు కోరుకుంటే నువ్వు దేవుడు తెలుసుకోకపోతే ఎలా ఉంది? దేవుని వల్ల దేవుడికి రానున్న దినాల కొరకు మనం అందరి వల్ల దేవుడి వల్ల సాక్ష్యం పొందే వాళ్ళ మన కుటుంబాన్ని మనం కలిగించాం. కానీ ఒకవేళ దేవుడు అంటే నీ భర్తని భార్యను చూడండి మనం చక్కపరుచుకొని దేవుని దగ్గర వచ్చినప్పుడు సీయోలో దేవుడు వారిని ఆశీర్వదించారు. సీయోలో దేవుడు వారిని ఆశీర్వదించారు. ఇటు ఆశీర్వాదం కావాలంటే ఒకవేళ మన స్థితిని మనం కూడా సరి చేసుకోవాలి. అయ్యా నేను నిండిన భూమిని అరణ్యంగా ఉన్న స్థితి, అరణ్యంలో లేదా మొక్కలను ఇన్ని చుట్టందరూ 45 అడవి చెట్లు లాగా అలా కస్తూరి పుష్పం పుడితే కనబడుతుందా? ఇంట్లో అందరూ బాగుంటే అది ఒక ఏదో తోటలాగా ఎప్పుడు కూర్చుంటూ నీ తోటలాగా. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఎవరు బాగున్నారండి? ఇప్పుడు దేవుని నమ్మి ఎవరు బాగు చేసుకున్నారు అంటే దేవుని మాటలు ఎవరికి అర్థమైనాయి? మనకు అర్థమైనట్లేదు. మనం ఇప్పుడు నిలబడి బోధ చేస్తే నేను బోధకు వెళ్ళిపోయానని చెప్పి అతిశయపడి ఇది లెక్కకు రా. ఇవన్నీ ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను బోధ చేసి ఏం బోధ చేసినా ఆయన నన్ను నమ్మలేదని, అయ్యో నేనేంది బోధ చేసి పేరు నమ్మలేదు. దేవుంటారా మరి అందుకే ఈ పరిస్థితి మన సంఘంలో ఉండే పరిస్థితి. ఈ ఖాళీ స్థలం ఈ సంవత్సరం మరి ఇది కస్తూరి శారను ఏంటిది అక్కడ పరమగీతంలో ఏమున్నది? 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం. నేను శారోను పొలములో పుష్పించిన శారోను పొలములలో మంచిదారు శారోను పొలంలో పూయి పుష్పము వంటి దానను చూశారు.
ఎబ్రోన్లో చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనకు ఆధారాలు పెట్టారు. శారోను పొలంలో పుష్పించు దాన పుష్పించు పుష్పం వంటి దానం. ఈ రోజున దేవుడి మనం అందరం కూడా ఆ స్థాయికి రావాలి. ఆ స్థాయికి రావాలి. ఎప్పుడు సావసరికి వచ్చి నువ్వు పుష్పించాలి, ప్రకాశించాలి. నీ తేజస్సు, దేవుడి మహిమ నువ్వు చూసుకోవాలి. అది నువ్వు నమ్మిన జీవితం. దయచేసి ఇంకా దేవునికి లోపడదు. దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాలను ఆయన ప్రతిష్ఠించుకుందాం. ఆయన తేజస్సు మనం చూద్దాం. లేకపోతే ఇప్పుడు ఎండిన భూమి అరణ్య భూమిలాగా, ఎండిన భూమి అరణ్యంలాగా మన జీవితాల్లో ఉంటుంది. ఆ అరణ్యంలో ఆ కస్తూరి పుష్పం పూస్తే ఇవన్నీ పిచ్చి చెట్లు పుట్టినాయి. ఆ పుష్పం బయట కనబడదు. కాబట్టి దేవుడు దాన్ని బయటకు రావాలని కోరుతున్నాడు. అదే నేను ఆ జీవితం అలా ఉండటానికి మనం ఇష్టపడాలి. ఆ మూడో పత్రికలో ముగ్గురు గురించి రాయాలి. మూడో పత్రిక ముగ్గురు గురించి, ఆ గాయు, దేవద్రవ్య, దేవత్రియుడు, అలా ముగ్గురు విషయాల్లో ఒక ఆయనేమో జీవితంలో జీవించుకుంటూ వస్తున్నాడు, ఒక ఆయనేమో చెడగొట్టుకుంటూ వస్తున్నాడు, ఒకరి జీవించడానికి ఆశ కలిగి జీవితాన్ని మార్చుకుంటున్నాడు. ఈ మూడు సందర్భాలు. మరి ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకొని ఆ వల్ల సాదృశ్యాన్ని, ఆత్మ యొక్క నియమాన్ని మనము పాటించి గైకొంటే చూడండి, ఒక రోజు నువ్వు కూడా శారోను పొలంలోని పుష్పించి పుష్పం వలె ప్రభు సహాయం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ వల్ల రేపటి దినం మనం కాకపోవచ్చు. ఈ సంవత్సరం మనకి ఇచ్చాడంటే ఇంకా నమ్మలేకనే మన భూమి, మన జీవితము, మన కుటుంబం, మన విశ్వాసం ఎండిన భూమిలాగా, అరణ్యంలాగా. మరి దాన్ని దేవుడు సంతోషించేలాగా చేస్తానన్న. అది నువ్వు చేసుకోలేదు. ఒకవేళ నువ్వు గాయలా ఉంటివా, దేవత్రేలాగా ఉంటివా, దాన్ని మార్చుకో. దేవత్రిలాగా ఉంటివా, ఇంకా రానున్న దినముల కొరకు అయ్యా నా జీవితము సరి చేసుకొని నేను నీతో నడుస్తాను ముందున్న దినాన్ని అనుకుంటే సాయం చేస్తాను. దేవుడు నమ్మకం తండ్రి, కృపగల దేవుడు, మంచి దేవుడిని నాయన. మరో సంవత్సరంలోని సమాచారమును ఎరిగిన మాకు వినిపిస్తున్నాం. కానీ ఎవరు నమ్ముతున్నారు అన్న మాట భయంకరమైంది. అయ్యా నేనా ఎవరు నమ్ముతున్నారు? ఎవరు బాబు వెరిపై పరచగలరు. కాబట్టి మాకు ఇంకా చీకట్లో నడుస్తున్న వారి వల్ల మేము స్వరం వింటున్నాం, కానీ ప్రత్యక్షతను చూడలేదు. సాయం చేయాలి. ఇక చెడిపోయిన వాళ్ళు, వాళ్ళని సంతోషించాలన్న జీవితాన్ని వాళ్ళని ఈ సంవత్సరం ఎంత గ్రేస్ ప్రభావం మనల్ని కుమారులు మమ్మల్ని జన్మింపవేసిన దేవుడు అటు జన్మలను ప్రభావం నేను అపవిత్రపరచుకోకుండా సాగిపోకుండా సాయం చేయాలి. యేసుక్రీస్తు నామమున సాదృశ్యమైన రొట్టె, ఆ ద్రాక్ష శరీరము రక్తానికి సాదృశ్యం ఉన్నదని నువ్వు తిని తాగకపోతే ఇంకా తన దేవతలాగా మాత్రమే జీవితాన్ని కొనసాగించుకుంటూ నీ వలన మాకు సహాయం చేయాలి. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం.